వేడి వేడి సాంబార్ రెడీ. క్యాటరింగ్ స్టైల్లో చేసుకుని సాంబార్ రెడీ. సేమ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సాంబార్ చేయడానికి ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ పెసరపప్పు తీసి 2 సార్లు కడిగేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఈ పప్పుని ఇలా స్టవ్ పై పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు సాంబార్లోకి కూరగాయ ముక్కలు తీసుకుందామండి. సొరకాయ, బెండకాయ, ఎర్రదుంప, రాడిష్, ముల్లంగి, పచ్చిమిరపకాయలు, అలాగే వంకాయలు, టమాటాలని కూడా తీసుకుందాం. ఇలా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని మనం తీసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. బెండకాయల్ని మనం పులుసు మరిగేటప్పుడు వేసుకుందామండి. ముందే వేసేస్తే విడిపోతాయి. ఈ కూరగాయల్లోనే కొంచెం పసుపు, కారం కూడా వేసుకుని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుని ఇంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుందాం. ఇలా ముక్కలన్నీ ఉడికిన తర్వాత దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. మనం ఇందాక పక్కన పెట్టుకుని బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. దీంట్లోనే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి. దీంట్లోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుందాం. ఉడికించిన పప్పును మొత్తం వేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే దీంట్లో సాంబార్ పొడి వేసుకోవాలి. అలాగే కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుందాం. సాంబార్ ఇలా మరిగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. తాలింపుకి స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోనే కొద్దిగా ఆవాలు, మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. అలాగే దీంట్లోనే దంపిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని ఈ పోపు అంతటిని తాలింపులో వేసుకుంటాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ.